విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. మేమంతా సిద్ధం ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నటువంటి సీఎం జగన్ మీద రాళ్ల దాడి జరిగింది. ఆయన ఎడమ కంటి పై భాగంలో గాయం కూడా అయింది. అయితే ఇందులో కుట్ర కోణం ఉంది. అది జగన్ మీద జరిగినటువంటి హత్యాయత్నంగానే వైఎస్ఆర్సీపీ లీడర్స్ చెప్తున్నారు. ఇప్పటికే ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకున్న నేపథ్యంలో ఇలాంటి దాడులని ఎలా చూడాలి, టార్గెటెడ్గా ఎందుకని జరుగుతున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం అండి. సో గతంలో కనిపించినటువంటి ఒక సంస్కృతి అనాలా, లేకుంటే దీన్ని ఒక దుష్ట సంప్రదాయం అనాలా, ఎలా చూడొచ్చు అంటారు ఇలా రాళ్ల దాడులు చేయడం అనేది? అంటే గతంలో ఉండేది, మధ్యలో లేకుండే. వంగవీటి రాధ, రంగ, ఆ సమయంలో దేవినేని కుటుంబాలకు ఈ వంగవీటి కుటుంబాలకు మధ్యలో ఇట్లాంటివి చాలా తరచుగా జరిగేది. హత్యల దాకా కూడా పోయారు. రెండు వైపులా కూడా ప్రాణ నష్టాలు జరిగినాయి. ఎలక్షన్స్ అప్పుడు ఈ రౌడీ మూకలతోని రాళ్ళు వేయించడం, టమాటాలు, కోడిగుడ్డు, ఈ కల్చర్ అంతా విజయవాడ, గుంటూరులో మనం కొత్తగా ఏం కాదు ఇది. ఇప్పుడు మధ్యలో కొంత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కానీ చంద్రబాబు పరిపాలన సమయంలో కానీ అంత తీవ్రంగా లేకుండే. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ఇది చంద్రబాబు జగన్ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఇది పైనుంచి ఆదేశాలు ఇచ్చి చేయించే అవకాశం లేదు. ఇటు చంద్రబాబు ఇట్లా చేయమని చెప్పడం కానీ, జగన్ను చంపడానికో లేకుంటే గాయపరచడానికో, ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికో ఆయన వైపు నుంచి ఆదేశాలు ఉండకపోవచ్చు. రెండవది, జగన్ కూడా సింపతి కోసం చేయకపోవచ్చు. ఎందుకంటే అది ప్రాణాంతకమైంది. రాయి దెబ్బ అన్నప్పుడు కొంచెం పైన తగిలితేనేమో తలబలి చనిపోతారు, కింద తగిలితే కన్ను పోతుంది. అందుకే అది ఈ రెండు వైపులా కూడా పార్టీ అగ్రనేతల నుంచి చేయించింది అయితే కాదు. కొంతమంది ఆకతాయిలు ఉంటారు. విజయవాడ కొంత రౌడీ సంస్కృతి మొదటి నుంచి ఉన్నదే. సెన్సేషన్ కోసమో లేకుంటే కోపంతోనో ఏదన్నా అవివేకులు ఉంటారు కొంతమంది, ఇమ్మెచ్యూర్డ్ పీపుల్, వాళ్ళు చేసి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ ఇలాంటి వాటిని ఇరువైపుల నుంచి కూడా దాన్ని ఖండించాలి. సీరియస్గా వాళ్ళకు కొంత శిక్షలు కూడా విధించాల్సిన అవసరం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ యాక్టివ్గా ఉండాలి. కానీ పోలీసు రక్షణ అనేది ఉంటుంది నాయకులకు. మరి ఈ రకంగా జరగడం అనేది వాళ్ళ పోలీసుల శక్తిని ఛాలెంజ్ చేసినట్టు అయింది. ఇది అంటే కొంచెం త్రుటిలో తప్పిపోయింది, కానీ తలగూడని ప్లేస్లో తగిలితే చనిపోతారు. ఇప్పుడు ఈ నొసటి భాగంలో కానీ బ్యాక్ సైడ్ కానీ రాయి తగిలింది, చిన్న ఫోర్స్తో వచ్చినా చచ్చిపోతారు. చిన్న రాయి అయినా కూడా డెలికేట్ పార్ట్ అది హెడ్ అనేది. సో పోలీసుల వైఫల్యం అయితే కనబడుతూ ఉంది. ఆయన అంటే ముఖ్యమంత్రిగా ఉండి క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన రక్షణ మరి విఫలమైనలా, ఆయన గవర్నమెంటే దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అది కమిషనరేట్ ఉన్న ప్లేస్ అది విజయవాడ అనేది. ఇటువంటి సంఘటనలు తరచూ జరిగే ప్లేస్ అది. కాబట్టి అప్రమత్తంగా పోలీస్ శాఖ లేదా ముఖ్యమంత్రి తిరిగే స్థలాలలో ముందు జాగ్రత్తగా కొంత కట్టడి చేయడం, బందోబస్తు, అక్కడ రాళ్ళు ఎందుకు ఉన్నాయి మరి అటువంటివి లేకుండా చేస్తారు. జనరల్గా ఎవరో ఒకరు ఇసిరే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు 1 day 2 days బిఫోర్ నుంచే ఆ రూట్ అంతా కూడా జాగ్రత్తగా పరిశీలించి చేస్తారు. ఎలక్షన్ క్యాంపెయిన్ కాబట్టి సెన్సేషన్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో కొంత అడిషనల్ ఫోర్స్ కూడా పెట్టి చేస్తారు. అయితే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అనగానే ప్రచారాలు ఉంటాయి, వాదాలు, ప్రతివాద ఆరోపణలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి కాకుండా దాడి, లేకపోతే రాళ్లతో, కేవలం పూలతో వర్షం కురిపించినప్పటికీ కూడా దాంట్లో పూలతో పాటుగా రాళ్ల దాడి కూడా జరిగింది అనడం అనేది, అంటే ఈ తరహా సంస్కృతి అనేది రాజకీయాల్లో ఒక భయానకమైనటువంటి సంస్కృతిగా కనిపిస్తోంది. దీన్ని ఎవరైనా కూడా ఖండించాలి, ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళ పార్టీ కార్యకర్త చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఉపేక్షించవద్దు. దాని మీద ఖచ్చితంగా రెండు వైపుల నుంచి కూడా చర్యలు ఉండాలి. పార్టీ కార్యకర్త అయితే అతన్ని సస్పెండ్ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇంకా ముందు ఇటువంటి ఏవి చర్యలకు పాల్పడొద్దని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తీవ్రమైన కేసులు పెట్టి శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని హత్యా ప్రయత్నం కిందనే 307 కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది హత్యా ప్రయత్నం కాకపోయినా కూడా అతను ఆ దెబ్బకు చనిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంటెన్సిటీ ఉంటుంది. ఇంటెన్షన్ ఉన్నా లేకున్నా ఇంటెన్సిటీ ఉంటుంది. కాబట్టి ముందు కూడా ఏంటంటే 307 అంటే బెయిల్ దొరకదు. రెండవది ఏంటంటే కొంత శిక్ష కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద అటెంప్ట్ మర్డర్ కేసెస్ పెడతారు జనరల్గా.
అది అందులో ముఖ్యమంత్రి మీద జరిగింది కాబట్టి ఇంకా సీరియస్గా ఉంటుంది. చేయాలి, దాని అవసరమైన ఎంక్వైరీ చేసి దోషులు ఎవరో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. తర్వాత పోలీసుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి జగన్. ఇక ముందు కూడా ఇంకా అసలు నామినేషన్సే స్టార్ట్ కాలేదు. నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన మీదనే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా కడప లాంటి ఏరియాలో ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైఎస్ షర్మిల వైపు నుంచి కూడా పోటీ తీవ్రంగానే ఉండేట్టు కనబడుతుంది రాయలసీమ ప్రాంతంలో. కాబట్టి అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంటుంది. ఇటువంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా హైలీ సెన్సిటివ్ ఏరియాస్ ఇలాంటి చోట్ల స్పెషల్ ఫోకస్ అనేది ఉంటుంది, నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది. ఇప్పుడే ఇలా పరిస్థితి ఉంది అంటే ఎలక్షన్స్ నాటికి, ఎలక్షన్స్ ప్రచారం పీక్ స్టేజ్కి చేరుకున్న తర్వాత ఎలక్షన్ రోజు వరకు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేక హత్య జరిగిన తర్వాత జగన్ కుటుంబంలోనే ఈ వైషమ్యాలన్నిటికీ పెళ్ళూపినాయి. ఈ మధ్య వచ్చిన సినిమాల పోరాటం కూడా ఇటువైపు నుంచి యాత్ర అటువైపు నుంచి వివేకం, ఈ రెండు సినిమాలు కూడా కొంత విద్వేషాలను ఆవేశాలను రెచ్చగొడతాయి. అందులో వాళ్ళు చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది వదిలేస్తే రెండు వైపులా కూడా ఒకే కుటుంబంలో రెండు వైపులా ఉద్రేకాలను రెచ్చగొట్టే విధంగా సినిమాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈసారి కొంచెం పీస్ఫుల్గా జరగకపోవచ్చు ఎలక్షన్. ఆ సెన్సిటివ్ ప్రాంతాలలో పోలీస్ కొంచెం అప్రమత్తంగా ఉంటే తప్ప ముందు జాగ్రత్తగా అరెస్టులు కానీ ఆ ప్రాంతాలలో ఎవరైనా అటువంటి అన్వాంటెడ్ వ్యక్తులు కనుక ఉన్నట్టయితే వాళ్ళను అదుపులోకి తీసుకోవడం, ప్రచారాన్ని సజావుగా జరగనివ్వాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఈ ఘటనను ఖండించారు. ఆ తర్వాత ఆయన తొందరగా రికవరీ అవ్వాలి అనే దాంట్లో కూడా ఆయన ట్వీట్ చేశాడు. బట్ ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నాయి కావచ్చు, లేకుంటే కూటమి తరఫున జనసేన, టీడీపీ ఇటువైపు నుంచి లీడర్స్ మాత్రం తన మీద తను చేసుకున్నటువంటి అటాక్గా, దాడిగానే చూడ్డాన్ని ఎలా అభివర్ణించవచ్చు అంటారు దీన్ని? ఈ ఇన్సిడెంట్ అట్లా అవకాశం లేదు. కానీ రాయితో డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి కొట్టడము అది ఉద్దేశపూర్వకంగా జరిగిందే ఉంటుంది తప్ప కావాలని చేయించింది కాదు. అది ప్రచారం అట్లా వచ్చినా కూడా దాన్ని ఎవరు నమ్మరు. కాబట్టి అది చేయించుకున్నది అయితే కాదు, ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు జరగాల్సింది ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి. అండ్ ఖచ్చితంగా దీనిపైన విచారణ అనేది జరగాలి. ఎవరు తప్పు చేశారు, నిందితులు ఎవరు? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతున్నది కాబట్టి ఈ అధికారులను బదిలీ చేయడం కానీ బాధ్యతలు ఇవ్వడం కానీ ఎలక్షన్ కమిషన్కు నేరుగా సంబంధం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి దీన్ని. ఒకటి ప్రివెంట్ చేయడం అనేది చాలా అవసరం. రెండవది జరిగిన తర్వాత వాళ్ళ బాధ్యుల మీద శిక్ష అనేది ఇంకొకరికి ఇది ఉదాహరణ కావాలి. ఇది వదిలిపెట్టరు, ఎంతటి వాళ్ళనైనా ఇటువంటి వాటికి పాల్పడితే ఇంకా వాడికి శిక్ష తప్పదు అనే ఒక మెసేజ్ ప్రాసిక్యూషన్ కూడా ఇటువంటి వాటిలలో శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఆ మేరకు సీరియస్గా జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు.